ఇదిగో నూనెలో వేయించినవి తింటావుగా. పోటీ మధ్యలో నేను మాట్లాడిన మాటలు నిన్నేమైనా బాధించాయా? అరే అలా ఏం లేదు ఆచార్య, ఏదో కోపంలో మీరు అన్నుంటారు అంతే. ఒకవేళ ఆటలో ఓడిపోయి ఉంటే ఈరోజు ఈ టీం ఉండేది కాదు. అదే పర్లేదు ఆచార్య. మీరు గెలవాలని ఇప్పుడు మీకన్నా కూడా నాకే క్వాసిగా ఉంది. ఆచార్య మీ దగ్గర ఒకటి అడగనా? మీకంటూ ఇంకెవరు లేరా? మా నాన్న ఉండేవాడు, ఊరేసుకున్నాడు నా కళ్ళ ముందే. ఇలా ఒంటరిగా జీవించడం బాధ అనిపించట్లేదా? ఎవరు చెప్పారు నేను ఒక్కడేనని? నాతో పాటు తనుంది ఎల్లప్పుడూ, నా మేరీ. మీ వల్లే నాకు ఒక నమ్మకం, ఇక ధైర్యం, ఊరు ప్రజల ముందు ఒక మర్యాద కూడా వచ్చింది. కానీ తన మీద ఉన్న కోపం మాత్రం తగ్గట్లేదు ఆచార్య. మనకు జరిగిన కొన్ని సంఘటనలు తర్వాత ఇవన్నీ ఎందుకు జరిగాయని తలుచుకుంటే అవి ఎందుకు జరిగాయో కూడా మనకు అర్థం కావు. కానీ అప్పుడు అలా జరగకపోయిండుంటే నువ్విప్పుడు ఇలా నా దగ్గరకు వచ్చేవాడివి కాదు. అంతా మన మంచికే అనుకో, ఏది మర్చిపోవద్దు, కొంచెం ఓర్చుకోవాలి. నువ్వు తన కోసం ప్రార్థించు. మనం ఇంకా ఓ సరిహద్దు దాటాలి. స్టేట్ ఛాంపియన్షిప్ ఏటిమనూరులో జరుగుతోంది. ఎడపాల్ టీమే ఇప్పుడు ఛాంపియన్స్. వాళ్ళు ఈసారి కూడా పాల్గొంటున్నారు. మీరేం బాధపడకండి ఆచార్య, ఈసారి మనమే గెలుస్తున్నాం. ఇది మనం ఎలాగైనా గెలవాలి. అది నాకు సంబంధించినది. ప్రతి ఒక్కరికి చెప్పు. మనూర్ సెవెన్స్ ప్రదర్శించే ఆచార్య తర్వాత మనమే ప్రారంభం కాబోతోంది. మనకి ఇంకా ఒకే ఒక్క టీం బాకీ ఉంది. ఎడపాల్ టీం ని మనం ఓడించామంటే ఇక మనమే ఛాంపియన్స్. మిమ్మల్ని ఎగతాళి చేయడానికి, అసహ్యంగా మాట్లాడడానికి అక్కడ చాలా మంది ఉంటారు. ధైర్యంగా ఆ పోటీలో గెలిచి వాళ్ళకు చూపించాలి. 1 ఇంచు తాడు వదలడం కన్నా ప్రాణాలు వదిలేయచ్చు. ఆలోచించుకోండి. ఈ పోటీకి సంబంధించి చివరి ఘట్టం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఒకవైపు ఫ్రెండ్స్ ఎడపాల్ యొక్క సభ్యులు నలుపు నీలి దుస్తులు ధరించి రంగంలోకి దిగుతున్నారు. వాళ్ళ ఊరికి సంబంధించిన ప్రముఖులందరూ వాళ్ళని ఉత్సాహపరచడానికి ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళ విజయం కోసం ఆకాంక్షిస్తున్నారు, వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యర్థి వైపు నుంచి ఆహా నీలు టీం విచ్చేశారు. ఒకనొక సమయంలో ఈ పోటీలో ఒక జట్టు వారికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన టీంని దించడం జరిగింది. ఈ పోటీ ఎలా కొనసాగుతోంది అంటే, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే, పోటీ చాలా ఉత్కంఠగా ఉంది. ఎవరు గెలుస్తారు చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇరు టీంలు చాలా పట్టుదలగా ఉన్నాయి, విజయం కోసం శ్రమిస్తున్నాయి, వాళ్ళ బలాన్నంతా ఉపయోగిస్తున్నాయి. ఏమాత్రం తగ్గడం లేదు. గెలవాలన్న ప్రతి వాళ్ళలో కనిపిస్తోంది. 2 టీంలలో ఎలాంటి సభ్యులు ఉన్నారు అంటే, ఇంకా తాడు 1 ఇంచు కూడా అటువైపు కానీ ఇటువైపు కానీ కదలడం లేదు. చాలా ఆసక్తిగా ఉంది, ఉత్సాహంగా ఉంది. పోటీలో విజేతలు ఎవరు మరి